రేవంత్ పాలనలో రైతులు మరోసారి యూరియా కొరతతో అల్లాడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా క్యూలెళ్లే కనిపిస్తున్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో రైతుల యూరియా కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 3 సీజన్లో ఎలాంటి ఇబ్బందులు అయితే పడ్డారో ఇప్పుడు కూడా అవే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎముకలు కొరికే చలిలో నిద్రాహారాలు లేకుండా తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాల దగ్గర క్యూ కడుతున్నారు అన్నదాతలు. ఇక కొనిజర్ల మండల కేంద్రంలోని రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు తెల్లవారక ముందే బారులు తీరారు. సుమారు 7 నుంచి 800 మంది రైతులు క్యూ లైన్లో ఉన్నారు. ఇక పురుషులతో సమానంగా మహిళా రైతులు కూడా నిలబడ్డారు. క్యూ లైన్లో తోపులాట జరగడంతో మహిళా రైతులు కొట్టుకున్నారు. యూరియా కోసం జుట్టు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక తెల్లవారుజామున 3 గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్న రైతులు ఈ రోజైనా యూరియా దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. రేవంత్ పాలనలో రైతులు మరోసారి యూరియా కొరతతో అల్లాడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా క్యూలైన్లే కనిపిస్తున్నాయి. ఇక ఖమ్మం జిల్లాలో రైతుల యూరియా కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 3 సీజన్లో ఎలాంటి ఇబ్బందులైతే పడ్డారో ఇప్పుడు కూడా అవే ఇబ్బందులు తలెత్తాయి. ఎముకలు కొరికే చలిలో నిద్రాహారాలు లేకుండా తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాల దగ్గర క్యూ కడుతున్నారు అన్నదాతలు. ఇక కొనిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు తెల్లవారక ముందే బారులు తీరారు. సుమారు 7 నుంచి 800 మంది రైతులు క్యూ లైన్లో ఉన్నారు. పురుషులతో సమానంగా మహిళా రైతులు కూడా నిలబడ్డారు. క్యూ లైన్లో తోపులాట జరగడంతో మహిళా రైతులు కొట్టుకున్నారు. పరిస్థితి వచ్చింది. ఇక తెల్లవారుజామున 3 గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్న రైతులు ఈ రోజైనా యూరియా దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఖమ్మం నుంచి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఇక ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాల గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాంబా? ఖమ్మం జిల్లాలో గత 3-4 సీజన్లలో ఏవైతే యూరియా కష్టాలు కనిపించాయో అంతకు రెట్టించేటువంటి స్థాయిలో మళ్ళీ యూరియా కష్టాలు కనపడుతున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం అంతా చలిని కూడా లెక్క చేయకుండా కేవలం గ్రోమోర్ సెంటర్ల దగ్గర, తర్వాత యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర వేచి చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. యూరియా దొరకక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యాప్ పేరుతో కళాయాపన చేసేటువంటి అధికారులు ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో రైతాంగం అంతా కూడా గ్రోమోర్ సెంటర్ల దగ్గర, అట్లాగే పిఎస్సిసి కొనుగోలు కేంద్రాల దగ్గర ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్క రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు వస్తే కానీ 1-2 కట్టల యూరియా దొరికేటువంటి పరిస్థితి లేకపోవడంతో రైతులు భార్యలను సహా తీసుకుని వచ్చి క్యూ లైన్లో నిల్చుంటున్నారు. ఎందుకంటే ఒక రైతుకు 1 లేదా 2 బస్తాలకు మించి ఇవ్వకపోవడంతో తన భార్య కూడా తీసుకొచ్చి క్యూ లైన్లో నిలబెడుతున్నారు. ఇవాళ కొనిజర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ సెంటర్ దగ్గర దృశ్యం చూస్తే కనుక అది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాన రహదారి ఏదైతే ఖమ్మం సత్తుపల్లి దేవరపల్లి ప్రధాన రహదారి రాజమండ్రి వెళ్లే రహదారి ఉందో రహదారి పక్కనే గ్రోమోర్ సెంటర్ ఉంటుంది. రైతులు తరలి వచ్చేటువంటి రైతులు నిలబడేటువంటి స్పేస్ కూడా లేక రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పైన లైన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి బస్తాల సంఖ్య మీద స్పష్టత లేదు. ఒక 3 నుంచి 400 యూరియా కట్టలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. కానీ వచ్చేటువంటి రైతుల సంఖ్య 7 నుంచి 800 పైన ఉంటుంది. దీంతో 3 గంటలకు వచ్చి క్యూలలో నిల్చున్నారు. దాంతో మహిళలు కూడా అదే సంఖ్యలో నిల్చున్నారు. కొంతమంది మహిళలు ముందుకు వెనుక జరిగేటువంటి క్రమంలో పొజిషన్స్ మారేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం, తోపులాట, ఆ తర్వాత పరస్పర దాడుల దాకా వెళ్ళింది. రోజు పొద్దున్న లేచి అక్క చెల్లె అని పిలుచుకున్నటువంటి గ్రామాలలో తోడబుట్టినలాగా ఉండేటువంటి
మహిళలు ఇవాళ యూరియా కోసం తన్నుకునే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకరినొకరు దూషించుకొని తోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖం చూసుకుంటూనే అవసరమైతే గొడవలు పెట్టుకునేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 3 సీజన్లలో సమస్యలు తలెత్తాయి. 3 సీజన్లలో యూరియా సరఫరా జరగలేదనేటువంటి విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు కూడా యూరియా కష్టాల మీద పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సిపిఎం అనుబంధ రైతు సంఘం ధర్నా చేసింది డీసీబీ దగ్గర. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ నేతృత్వంలో చింతకాని మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపారు. మొత్తం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఆన్లైన్ యాప్ అంటున్నారు, యాప్ నుంచి సరిగా యూరియా బుక్ అవ్వట్లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. యూరియా కార్డులు పంపిణీ చేశారు, దాంతో పాటు టోకెన్లు అంటున్నారు. వచ్చినటువంటి రైతులకు యూరియా సక్రమంగా ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రైతులు క్యూలైన పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిక్కత్ రైట్, థ్యాంక్ యూ సాంబా.